నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఎట్లనగా తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులను ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మహాపరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరొకసారి ప్రభావ మీ సన్నిధికి వచ్చాం తండ్రి. మీ పరిశుద్ధాత్మే నాకు మా అందరికి బోధించినట్లుగా మీ లోతుల్లోనికి ప్రభావ మమ్మల్ని నడిపించమని, ఈ మాట వింటున్న ప్రతి హృదయాన్ని తెరిచి సమస్తమును మీ పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యంలో కూర్చుండబెట్టి మీ జీవం పొందుకున్నట్లుగా కృప దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఇక్కడ మనం చదువుకుంటున్నాము, ఎట్లనగా తన ప్రీణియందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా మనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలని జగత్తు పునాది వేయబడకు మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు అని ఇక్కడ మనకి ఈ ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ద్వారాగా దేవుని పరిశుద్ధాత్మ తెలియపరుస్తూ ఉన్నది సహోదరులారా. అట్లే ఇక్కడ మనము చూస్తున్నాము, ఈ జగతికి పునాది వేయబడకు మునిపే దేవుడు మనల్ని ఏం చేశాడంట? ఏర్పరచుకున్నాడు. ఆల్రెడీ చేసేసాడు, దేవుడు చేశాడు. ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వాక్యం చూడండి. ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వాక్యము. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మిటెను. ఆ దేవుని యొక్క ఆత్మ జలముల పైన అలలల్లాడుచుండెను. ఆ దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగాయను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసి వెలుగును చీకటిని దేవుడు మరలా ఏర్పరిచి వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాడు. చాలు. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఇక్కడ ఒక దినము ఎప్పుడైందంట? ఒక రాత్రి ఒక పగలు కలుసుకుని ఒక దినమాయిందంట. ఒక రాత్రి ఒక పగలు కలుసుకుని ఒక దినమాయను. అట్లే ఇది ఏ దినము? ఇది భూదినము. మంచిగా అర్థం చేసుకోండి. ఇది ఏ దినము? భూదినము. భూమికి ఉన్న దినం ఇది. ఇక్కడ దేవుడు చెబుతున్న దినము ఏ దినము? భూమికి ఉన్న దినం ఇది. స్తోత్రం, హల్లెలూయా. మంచిగా అర్థం చేసుకోండి. అందరు ఇక్కడే ఉన్నారు కదా, కొంచెం ఆత్మీయంగా అర్థం చేసుకోండి, లేకపోతే మీకు అర్థం కాదు. పుట్టిన వారికే ఇది అర్థం అవుతుంది. పుట్టిన వారికే ఇంట్లో ఏమి ఉందనేది అర్థమైద్ది. ఇంట్లో ఏ వస్తువు ఉంది, ఏ వస్తువు లేదనేది ఇంట్లో అర్థమైద్ది. బయట వారికి ఇంట్లో ఉన్న విషయం అర్థము కాదు. కనుక మీరు మంచిగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనం చూస్తున్నాము ఏంటంట, దేవుడు భూమిని ఆకాశమును కలగజేశాడు.
సూర్యచంద్ర నక్షత్రములను సమస్తమును కలగజేశాడు. ఒక్కొక్క దానికి దేవుడు పేర్లు పెడుతూ ఉన్నాడు. అయితే సహోదరులారా, అస్తమయము ఉదయము అస్తమయము కలగగా ఏమైందంట? ఒక దినము ఆయను, అంటే రాత్రి ఒక రాత్రి పగలు కలిపి ఒక దినము ఆయనను. అంటే ఈ దినము మనం ఇక్కడ చూస్తున్నాము, ఇది భూదినము. ఇదే దినము భూదినము. దేవుడు ఈ సమస్తమును సృష్టిని కలగజేసిన తర్వాత శూన్యములో నుంచి, చీకటిలో నుంచి సమస్తమును వెలుగుగా మార్చి, వెలుగులో నుంచి మళ్ళా చీకటిని తీసి దేవుడు చీకటికి పొగలకి ఈ రెండిటిని కలిపి దేవుడు ఒక దినముగా మారుస్తున్నాడు. అయితే సహోదరులారా, ఇక్కడ మనం ఎఫెసీ పత్రిక చూస్తున్నాం. మనము అందరూ మంచిగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనం ఎఫెసీ పత్రికను చూస్తున్నాము. ఈ ఎఫెసీ పత్రికలో దేవుని పరిశుద్ధాత్మ పౌలు గారికి చెబుతున్న మాట, ఇక్కడ రాయబడిన మాట, ఈ భూమి కలగ చెయ్యక మునుపు, ఈ భూమి అప్పటికి పుట్టలేదు, సూర్యుడు పుట్టలేదు, చంద్రుడు పుట్టలేదు, ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి ఈ సృష్టిలో ఏమీ కూడా లేదు, అసలు సృష్టి లేదు. ఏంటంట? అసలు సృష్టి లేదు. ఈ సృష్టి లేనప్పుడు తండ్రి అయిన దేవుడు మన రక్షణను కొరకు ఎవరిని సిద్ధపరిచాడంట? మళ్ళీ ఎఫెసీ పత్రికలోకి రండి. తన ప్రేమ యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలందరినీ ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలనని. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ జగతికి పునాది లేదు అంటే అప్పుడు ఎయిలా ఇంకా, అంటే ఈ సృష్టి ఇంకా లేదప్పుడు. ఈ సృష్టి లేనప్పుడే మనమందరం ఎక్కడున్నామంట? తండ్రిలో ఉన్నాం మనము. స్తోత్రం, హల్లెలూయా. మనిషి యొక్క సృష్టి చిన్న విషయం కాదు సహోదరులారా. ఎంత గొప్పదై ఉన్నదంటే, ఇది ఎలా ఉందంటే ఇంకా దేవునికి ఇష్టమైనదిగా ఉన్నది. మనం ఇప్పుడు ఎలా ఉన్నాము? దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నాము. అందుకని సహోదరులారా, ఈ సమస్తము కూడా ఈ సృష్టి ఏర్పాటు కాక మునిపే మన రక్షణ కొరకు ఎవరిని సిద్ధపరిచాడంట? తన కుమారుడైన యేసు క్రీస్తుని సిద్ధపరిచి యేసు క్రీస్తుకి మనందరిని ఏం చేశాడంట? అప్పగించాడంట. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? మనకు రక్షణ కలగాలని. అసలు మనకు రక్షణ కలగాలని ఎందుకు ఏర్పాటు చేశాడు? స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు మంచిగా అర్థం చేసుకోండి. మొదటి కుమారుడైన ఆదాము, ఎవరి మొదటి కుమారుడు? భూమికి మొదటి కుమారుడైన ఆదాము. అర్థం చేసుకోండి. భూమి అనగా సృష్టికి మొదటి కుమారుడు ఎవరు? ఆదాము. మంచిగా అర్థం చేసుకోండి. ఈ సమస్తమును ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలగజేసి సమస్తమును ఏర్పాటు చేసిన తర్వాత ఏదోను మనములో దేవుడు మట్టిని తీసి బొమ్మను చేసి ఆ బొమ్మ యొక్క నాసికారంధ్రములో ఇప్పుడు దేవుడు జీవశ్వాసను, తన శ్వాసను ఊదాడు. ఈ నాసికారంధ్రములో తన శ్వాసను ఊదిన తర్వాత ఈ మట్టికి ఏమొచ్చింది? చలనం వచ్చింది. మట్టికి ఉన్న చెయ్యి కదులుతున్నది, మట్టికి ఉన్న కన్ను తెరుస్తున్నది, మట్టికి ఉన్న కాలు కదులుతున్నది. ఈ బొమ్మ, పడుకోబెట్టిన బొమ్మ ఇప్పుడు తిరిగి లేస్తున్నది. స్తోత్రం, హల్లెలూయా. దేన్ని బట్టి?
జీవాత్మను బట్టి, దేవుని యొక్క జీవ శ్వాసను బట్టి. ఇప్పుడు మట్టిలో ఏమి ఉంది అని చూస్తే దేవుని యొక్క జీవ ఆత్మ ఉన్నది. అందుకని కీర్తనలో రాయబడి ఉంటది, 102వ కీర్తనలకు దాదాపుగా, దేవుని యొక్క వెలుగు ఈ వ్యక్తికి రక్షణగా కప్పి ఉన్నదంట. ఏం కప్పి ఉన్నది? దేవుని యొక్క వెలుగు కప్పి ఉన్నది ఈ మనిషికి. స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఈ వ్యక్తి? ఆదాము. ఈ వ్యక్తి ఎవరు? మొదటి కుమారుడు ఎవరు? ఆదాము. అయితే సహోదరులారా, ఈ ఆదాము గాఢ నిద్ర కలగజేసి మంచిగా స్పృహ లేకుండా నిద్రపోతున్నప్పుడు, సోయి లేకుండా నిద్రపోతున్నప్పుడు ఆదాములో నుంచి దేవుడు ఏం చేశాడు? తన పక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీశాడు. సహోదరులారా, ఒక ఎముకను తీసి ఇప్పుడు ఏం చేశాడు? నారిని చేశాడు. ఎవరు చేశాడు? నారి అనగా స్త్రీ. ఎవరు ఈ నారి? స్త్రీ. ఈమెకి ఏం పేరు పెట్టబడింది? అవ్వ. అవ్వని పేరు పెట్టబడింది. ఇప్పుడు దేవుడు వీరిద్దరిని ఏం చేశాడు? ఇప్పుడు జత చేశాడు. సహోదరులారా, జత చేశాడు. ఎందుకంటే ఏదోను మనములో అన్ని పక్షులు, పశువులు, ప్రతి జాతి అన్ని కూడా ఆడదిగాను మగదిగాను ఉన్నాయి సహోదరులారా. అందుకని ఇప్పుడు ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఏం చేశాడు? సాటి అయిన సహాయమును ఆదాముకు కలగజేశాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇది ఈ సృష్టిలో కలగజేసినటువంటి మనుషుని యొక్క, ఈ సృష్టిలో కలగజేసినటువంటి మానవుని యొక్క ఈ ప్రణాళిక ఇట్లా ఉండి ఉండగా ఈ మానవుడు దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమిస్తాడని సమస్తమును కూడా ఈ భూమిని ఈ సమస్తమును శూన్యమును పుట్టించిన దేవుడు, సమస్తమును ఎరిగిన దేవుడు ముందుగానే సహోదరులారా ఎవరిని సిద్ధపరిచాడు? ఎవరిని సిద్ధపరిచాడు? తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని సిద్ధపరిచాడు. ఈ యేసుక్రీస్తు భూమిని ఈ సృష్టిని కలగజేసిన తర్వాత కలిగిన వాడు కాదు. మంచిగా అర్థం చేసుకోండి. ఈ యేసుక్రీస్తు ఈ భూమి కలిగినప్పుడు కలిగిన వాడు కాదు. ఈ సృష్టి కలగక ముందే ఉన్నవాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ఉన్నవాడు యేసుక్రీస్తు? మనం చూసాం కదా, ఈ జగతికి అసలు ఎప్పుడు పునాది వెయ్యలేదు. మరి ఇంకొకసారి చదువుతారా మాట? జగత్తు పునాది వేయబడక మునిపే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని. ఏందంట? మనమందరము యేసుక్రీస్తు ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమును అయి ఉండవలనని ఈ జగతికి పునాది వేయబడక మునిపే మనందరి రక్షణ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మంచిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆదాము అవ్వలు పాపం చేస్తారు, అది దేవునికి తెలుసు. దాని యొక్క ఆ చనిపోయినటువంటి ఈ మనిషిని ఇప్పుడు మరలా బ్రతికించడానికి ఈ జగతికి పునాది వేసినప్పుడు కాదు, ఈ భూమికి పునాది వేయబడక మునిపే దేవుడు కలగజేశాడు. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా ఈ మాట? అందరికి అర్థమవుతుందా అమ్మ? అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది కదా? ఈ భూమికి పునాది వేయబడక మునిపే దేవుడు యేసుక్రీస్తుని తనలో చేసుకున్నాడు.
చేసుకుని మనందరినీ ఇప్పుడు ఎవరికి అప్పగించాడంట? కుమారుడైన క్రీస్తుకి అప్పగించాడు. దేని కొరకు? మనందరి రక్షణ కొరకు. రక్షణ కొరకు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుకి ఎందుకు అప్పగించాడంటే మనం రక్షించడానికి, మనలను రక్షించడానికి. ఎందుకు మనల్ని రక్షించాలి? ఆదాము అవ్వలు చేసిన పాపమును బట్టి ఈ భూమి సమస్తమును కూడా శపించబడింది. ఈ భూమిలో ఉన్న సమస్తమును శపించబడి గచ్చ పదులుగాను ముళ్ళ పదులుగాను మొత్తం మారిపోయింది. భూమి అంతా కూడా ముళ్ళతో మారిపోయింది. సమస్తము కూడా శపించబడింది. ఎందుకు శపించబడింది? ఆదాము దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించి చేసిన పాపమును బట్టి సమస్తమును కూడా శపించబడినది. ఈ శపించబడిన దాన్ని మరలా తిరిగి ఆశీర్వదించటానికి, ఈ చనిపోయిన దాన్ని మరలా తిరిగి బ్రతికించటానికే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని మన అందరి రక్షణ కొరకు కలగజేసి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే సహోదరులారా, ఇప్పుడు కొంచెం వద్దాము. ఈ కుమారుడైన యేసుక్రీస్తు మన రక్షణ కొరకు ఏం చేస్తున్నాడు ఒక్కసారి చూద్దాము. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 16వ వాక్యం. మైక్ తీసుకోండి. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తును నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై యుద్ధము. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఈ మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 16వ వాక్యములో ఇంకొకసారి చదువుదామా? అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మృతులు లేపబడని ఎడల, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల, ఒకవేళ క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. మీ విశ్వాసం ఏంటంట? వ్యర్థము. ఎందుకు విశ్వాసం వ్యర్థము? ఎందుకు విశ్వాసం వ్యర్థము? క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేవలేదు కాబట్టి మీ విశ్వాసం వ్యర్థము. అర్థమవుతుందా? అర్థమైందా మాట? ఇంకొకసారి చదవండి. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే. మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు, అంతేగాని క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. క్రీస్తునందు నిద్రించిన వారు కూడా ఏమవుతున్నారంట? ఎందుకు నశిస్తున్నారు? మృతులు పునరుద్ధానం కలగకపోతే, మృతులు తిరిగి లేకపోతే, తిరిగి లేవలేకపోతే, లేకపోతే ఏమవుతుందంట? నశించిపోతున్నారు. లేకపోతే నశించిపోతున్నారు. అంటే సహోదరులారా, క్రీస్తు ఎందుకు వస్తున్న వ్యక్తి నశించటానిక, జీవించటానిక? ఇప్పుడు మీరు చెప్పండి. ఒక వ్యక్తి క్రీస్తు ఎందుకు వస్తున్నాడు? ఈ సహోదరుడు క్రీస్తు ఎందుకు వస్తున్నాడు? దేనికి వస్తున్నాడు సహోదరులారా? మరణించడానికా, జీవించడానికా? చెప్పండి. ఒక సిస్టర్ క్రీస్తు ఎందుకు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? అంతే కదా, అందరికి అంతే కదా. ఎవరు నశించుకోవాలని ఎవరు లేదు కదా, లేదు కదా. అందరూ జీవం పొందుకోవాలి. అవును కదా.
ఇది ఇంతేనా, ఇంకేమైనా ఉందా చెప్పండి. అదే కదా, ఓకే మంచిది. అట్లయితే సహోదరులారా, ఇక్కడ ఇప్పుడు ఒక బాప్తిసం చూసే మనం ఏంటంటే ఇది మృతులు లేపబడిన క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థము, మీరింకను మీ పాపములోనే ఉన్నారు అంటున్నాడు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. క్రీస్తునందు నిద్రించిన వారు ఏమయ్యారంట? నశించిరి. అంటే ఇది ఒక బాప్తిసం. ఏంటి బాప్తిసం? ఈ బాప్తిసం ఏంటి? ఈ బాప్తిసం ఇప్పుడు ఆదాము యొక్క బాప్తిసం. ఆదాము యొక్క బాప్తిసం ఏంటి? ఆదాము యొక్క బాప్తిసం, ఆదాము ఏదైనా వనములో మంచిగా ఉండాలి, ఆదాములు అవ్వలు. అదే సమయంలో దేవుడిచ్చిన చెట్లు ఫలములు తిని మంచిగా 4 నదులు ప్రవహిస్తున్నటువంటి హిద్దెకేలు, యూఫ్రటీస్, హవీలా, ఇట్లా 4 నదుల నుంచి ప్రవహిస్తున్న నీరును దాగి ఏదోను వనములో వీరు తనకిష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నారు. అంటే సహోదరులారా, తన కొరకు కలిగిన బాప్తిసం ఇది. తన కొరకు, తన కోసము కలిగిన బాప్తిసము. అంటే ఇప్పుడు మంచిగా అర్థం చేసుకోండి. ఇది మొత్తము ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఒక తెర. దీని సహోదరులారా, దీన్ని ఇప్పుడు మజ్జిగ చేద్దాము. అర్థం చేసుకోండి, అందరూ అర్థం చేసుకోండి. దీన్ని ఇప్పుడు మజ్జిగ చేద్దాము. అంటే ఇప్పుడు ఇది మొత్తం ఇప్పుడు ఎన్ని భాగాలైంది? 2 భాగాలైంది. ఇప్పుడు మంచిగా అర్థం చేసుకోండి, ఇది 2 భాగాలైంది. ఒక భాగము ఇది కింద, అంతే కదా, ఒక భాగం దీనికి పైన ఉన్న భాగం. ఈ 2 అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది అందరికి? ఓకే. ఈ 2 భాగాలు, ఈ కింద భాగం ఒక భాగము, ఇది నా కోసము తీసుకున్న బాప్తిసం. ఇది దేని బట్టి? ప్రాచీన ఆదామును బట్టి, స్వభావాన్ని బట్టి. ఇప్పుడు నాకు ఒక బాప్తిసం కావాలి. ఎందుకు? నాకు ఒక భయం వచ్చింది. అమ్మో, నాలో నేనుంటే చనిపోతా, నాలో నేనుంటే ఇప్పుడు చనిపోతా. యేసుక్రీస్తు నన్ను మృతుల్లో నుంచి తిరిగి లేపడేమో, కనుక ఇప్పుడు నాకు ఒక బాప్తిసం కావాలి. ఇది నా కోసము, నా సొంతం కోసం ఒక బాప్తిసము. అంటే ఇప్పుడు ఈ బాప్తిసంలో నేనేం చేస్తాను? నా కోసం తింటా, నా కోసం బ్రతుకుతా, నా కోసం ఉంటా, నా పిల్లల కోసం ఉంటా, ఈ లోకములో ఒక మంచి పేరు తెచ్చుకుంటా, అందరికీ చూపిస్తా. పలానా బ్రదరు బాప్తిసం తీసుకున్నాడు, ఇప్పుడు కొంచెం సేవకుడు కూడా అయ్యాడు. అవును కదా? పలానా బ్రదరు కొంచెం సేవకుడు కూడా అయ్యాడు, సేవ చేస్తున్నాడు. మంచిది. వీటన్నిటి వల్ల ఈ మంచి పేరు ఎవరికి వచ్చింది? మీకు వచ్చిందా, నాకు వచ్చిందా? చెప్పండి. ఈ లోకంలో ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది కదా. ఎందుకంటే నా కోసం చేస్తున్నా, ఇదంతా నా కోసము. అయితే సహోదరులారా, ఒక్కరోజు నేను కూడా చనిపోయా. మీరు కదలేండి, నేనే. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి వెళ్ళాల్సిందేనా? ఎవరన్నా ఉందా? ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఏమన్నా బెల్ట్లు పెట్టుకున్నారా? లేదు కదా. అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఒకరోజు చనిపోయా, నేను ఒకరోజు చనిపోయా. నా కోసం బ్రతికి, నా కోసం తిని, నా కోసం జీవిస్తున్నా నేను చనిపోయా. ఇక్కడ సమాధి దగ్గరికి తీసుకొచ్చారు సహోదరులారా. ఈ మధ్యలో ఒక గ్యాప్ ఉంది, దీనికి మధ్యలో ఒక గ్యాప్ ఉంది. ఇక్కడ సమాధి దగ్గరికి తీసుకొచ్చారు. ఇక్కడికి సమాధి ఉంది, సమాధి తోట, అక్కడికి తీసుకొచ్చేసారు. అయితే సహోదరులారా, ఇప్పుడు దాకా నిన్ను చేసిన సమస్తము కూడా ఎక్కడ దాకా వచ్చింది? ఇదంతా
ఇప్పుడు దాకా నేను చేసిన పరిచర్య, నా పేరు, నా మర్యాద, నా మంచితనము, నా గౌరవము, మంచి పేరు, ఇవన్నీ ఎక్కడ దాకా వచ్చింది? చెప్పండి సహోదరులారా, సమాధి దాకా వచ్చింది. అదే సమయంలో ఊళ్ళో ఉన్న నా బంధువులందరూ ఎక్కడ దాకా వచ్చారు? చెప్పండి. మీరు నోరు తెరవాలి, లేకపోతే అర్థం కాదు. ఎందుకంటే భయంకరమైన దుష్టాత్మ ఏర్పరచబడిన వారిని సైతం మోసగిస్తుంది, ఆస్తున్నాడు. ఇప్పుడు మంచిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇదిగో ఇక్కడ వీళ్ళందరూ నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, భార్య, పిల్లలు అందరూ ఉన్నారు. సహోదరులారా, వీరందరూ ఎక్కడ దాకా వస్తున్నారు? ఎక్కడ దాకా వస్తున్నారు? సమాధి దాకా వస్తున్నారు. సహోదరులారా, అందరినీ సమాధి చేసినట్లే నన్ను కూడా 6 అడుగులు గొయ్యిశారు, బూడిపేశారు, అయిపోయింది. వీళ్ళందరూ మరలా తిరిగి ఎక్కడికి వస్తారు? ఎక్కడికి వస్తారు? తిరిగి మరలా గమ్యస్థానానికి వస్తారు. సహోదరులారా, ఇక్కడ ఎవరున్నారు? ఇప్పుడు ఈ సమాధిలో ఎవరున్నారు? అర్థం చేసుకోండి. నేను చనిపోయింది, నేను అర్థం చేసుకోండి సహోదరులారా, చనిపోయింది నేను. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు సమాధిలో? చెప్పండి. మీరేం చెప్పండి, ఎందుకు మీకు ఇంకా భయం? నేను చనిపోవాలన్నా బ్రతకాలన్నా నా చేతిలో లేదు, ప్రభు చేతిలో ఉంది. సహోదరులారా, అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరున్నారు? ఇప్పుడు ఒంటరిగా నేనే ఉన్నా. సహోదరులారా, చనిపోయిన నేనే ఉన్నా. అయితే ఈ సమాధిలో ఉండటానికి కాదు ఇప్పుడు నేను బాప్తిసం తీసుకుంది. అర్థం చేసుకోండి. ఈ సమాధిలో ఉండటానికి కాదు నేను ఇప్పుడు మీ అందరి నుంచి వేరై, ఈ లోకం నుంచి వేరై, సమాధి పెట్టి సమాధిలోనే ఉంచి, నోటిలో నుంచి దేవుడు నా నాసికారంధ్రములో జీవాత్మను వదిలేడు కదా, జీవాత్మను వదిలేడు కదా. ఈ జీవాత్మ తిరిగి మరలా దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి. అర్థమైంది? ఇప్పుడు ఈ జీవాత్మ తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాలి. ఇప్పుడు చదవండి. ఇప్పుడు 20, ఇప్పుడైతే 15, 20 మొదటి కొరింథీ పత్రిక. ఇప్పుడైతే నిద్రించిన వారిలో 15, 20 ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను, మనుషుల ద్వారాగా మరణం వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైన సహోదరులారా, మనుషుల ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. అదే మనుషుల ద్వారా ఇప్పుడు ఏమైంది? మృతులు పునరుద్ధానము. మృతులు పునరుద్ధానము అనగా మొదట మనిషి ద్వారా ఏమొచ్చింది? మరణము. ఈ మొదటి మనిషి సృష్టిని కలగజేసిన తర్వాత వచ్చిన ఆదాము. మంచిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ రెండో మనిషి ఎవరు? సృష్టిని సృష్టించక మునిపే తండ్రి యొద్ద ఉన్న క్రీస్తు. స్తోత్రం, హల్లెలూయా. ఈ సృష్టికి అప్పుడు పునాది వేయలేదు, సృష్టి లేదు. లేనప్పుడే ఉన్నవాడు యేసుక్రీస్తు. తండ్రి మన అందరి రక్షణ కొరకు యేసుక్రీస్తుని సిద్ధపరిచి ఉంచాడు. సహోదరులారా, ఇప్పుడు ఈ మనిషి చదవండి. మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అర్థమైందా? ఎవరి ద్వారాగా మరణిస్తున్నారు? అందరూ ఆదాము ద్వారాగా అందరూ మరణిస్తున్నారు. అదే క్రీస్తు ద్వారాగా అందరూ బ్రతుకుతున్నారంట. అర్థమైంది కదా? ఆదాముని బట్టి ఏమొచ్చింది మనిషికి? మరణం. యేసుక్రీస్తుని బట్టి ఏమొచ్చింది ఇప్పుడు మనిషికి? జీవం వచ్చింది. సహోదరులారా, యేసుక్రీస్తు ఇప్పుడు ఇక్కడ ఉండటానికి, మనం ఇక్కడ పెట్టడానికి కాదు, ఇక్కడ నుంచి లేపి ఇక్కడ పెట్టడానికి. అనగా ఈ సృష్టికి సంబంధము లేని కొత్త రాజ్యం ఇది.
ఇక్కడ క్రొత్త రాజ్యం ఉంది, కొత్త ప్రభుత్వం ఉంది, క్రొత్త అధికారం ఉంది, క్రొత్త భూమి ఉంది. ఇక్కడ మనము చూడనటువంటి క్రొత్త భూమి, మనము చూడనటువంటి ప్రభుత్వము, మనం చూడనటువంటి అధికారము ఇక్కడ ఉంది సహోదరులారా. దీనికోసము యేసుక్రీస్తు మనల్ని మృతుల్లో నుండి తిరిగి లేపుతుంది. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఇంకా మీకు డౌట్ కొంచెం ఉంది కదా? సరే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము. అందరూ రాసుకోండి, లేకపోతే 30వ వాక్యం అందరూ తీయండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30వ వాక్యం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని అనగా అనగా యేసుక్రీస్తు ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. ప్రభుని యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంట? ప్రధాన శిల్పి అయి ఉన్నాడు. ఈ శిల్పి మంచిగా రూపం చెక్కువాడు, మంచిగా అన్ని పనిముట్లను చెక్కువాడు శిల్పి. ఇప్పుడు ప్రధాన శిల్పి అయి ఉన్నాడంట. ఈ ప్రధాన శిల్పి ఏం చేస్తున్నాడు? తన పిల్లల కొరకు సమస్తం ఇప్పుడు చేస్తున్నాడు సహోదరులారా. సమస్తమును నిర్మిస్తున్నాడు, తన సహస్తములతో సమస్తమును నిర్మిస్తున్నాడు, సమస్తము కలగజేస్తున్నాడు తన పిల్లల కోసము. తన పిల్లలు మళ్ళా ఎక్కి రావాలి. వెళ్ళిపోతే ఎవరు సంతోషించరు? తన పిల్లలు తన ఇంటి నుంచి వెళ్ళిపోతే సంతోషించరు. ఎప్పుడు సంతోషిస్తారు? తిరిగి మళ్ళా ఇంటికి వచ్చినప్పుడు సంతోషిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనము ఈ కింద ఉన్న ఇంటికి వచ్చాము. ఇప్పుడు మనం తిరిగి మళ్ళా ఏ ఇంటి నుంచి అయితే వచ్చామో మరలా ఆ ఇంటికి వెళ్ళిపోవాలి. స్తోత్రం, హల్లెలూయా. తిరిగి వెళ్ళిపోవటానికే మృతుల పునరుద్ధానం కావాలి. పేతురు పత్రిక 1 పేతురు పత్రిక క్షమించండి, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యం, పేజీ నెంబరు అందుచేత 194, కొత్త నిబంధన. 2 తిమోతి 2వ అధ్యాయము 10వ వాక్యం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరుగనను. ఇక్కడ మంచిగా అర్థం చేసుకోండి. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందుని రక్షణ పొందవలని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. అసలు ఇప్పుడు నేను భూమి మీదకి వచ్చింది ఎందుకు చెప్పండి? యేసుక్రీస్తు అడుగుతున్నాడు, అసలు నేను భూమి మీదకి వచ్చింది ఎందుకు? తండ్రి ఈ భూమికి పునాది వేయబడక మునిపే మీరందరూ అసలు భూమి కలగలేదు, శూన్యము లేదు. అప్పుడు మీరందరూ తండ్రి యొద్ద ఉన్నారు. ఆ తండ్రి యొద్ద ఉన్నప్పుడు తండ్రి మీ రక్షణ కొరకు నన్ను సిద్ధపరిచాడు. అందుకు నేను భూమి మీదకి వచ్చాను. అందుకే నేను ఓర్చుకుంటున్నా. ఎందుకు? ఈ పిల్లలు నశించిపోకూడదని,
ఏ పిల్లలు బాధపడకూడదని, ఏ పిల్లలు ఇక్కడ నుంచి ఇక్కడకు ఆగిపోకూడదని, ఇక్కడ నుంచి లెగిచి ఇక్కడ నా రాజ్యంలోనికి రావాలని. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఇక్కడ మరణం అనేది ఒక అగాధం ఉంది సహోదరులారా. మధ్యలో ఒక అడ్డు ఉంది. ఈ అడ్డు నుంచి దాటి వెళ్ళిపోవాలి, తిరిగి లేచి వెళ్ళిపోవాలి. తిరిగి లేచి వెళ్ళిపోవాలంటే తిరిగి లేపేది ప్రభువైన యేసుక్రీస్తు మరణము తప్ప వేరొకటి లేదు. యేసుక్రీస్తు మన పాపముల కొరకు శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృతుల్లో నుండి తిరిగి లేపినాడు. తిరిగి లేచినాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని తిరిగి లేపుచున్నాడు. ఇందుకే రక్షణ, ఇందుకే మారు మనసు, ఇందుకే క్రీస్తు, ఇందుకే ఆరాధన సహోదరులారా. ఇది కాని భక్తి కాదు, ఇది కాని ప్రార్థన కాదు, ఇది కాని విశ్వాసము కాదు. నన్ను ఎవరైతే ఒప్పుకుంటున్నారో తండ్రి ఎదుట వారిని నేను ఒప్పుకుంటున్నా. హల్లెలూయా. ఒకరు వారింటికి ఒక వ్యక్తి రావాలంటే ఆ ఇంటి వారు ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా వస్తారా? ఆ ఇంట్లోకి ఒప్పుకోకుండా వస్తారా? ఇప్పుడు మీ ఇంటికి వస్తా, నన్ను మీరు ఒప్పుకోకుండా నేను రాగలనా? చెప్పండి సహోదరులారా. మీరు ఒప్పుకుంటేనే నేను మీ ఇంట్లోకి రాగలను, లేకపోతే రాలేను. అదే సమయంలో సహోదరులారా, ఆత్మ అయిన ఈ దేహం అనే ఇల్లు, హృదయం అనే ఇల్లు మీరు ఒప్పుకుంటేనే దేవుని పరిశుద్ధాత్మ మీ ఇంటిలోనికి వచ్చను. మీరు ఒప్పుకోకుండా దేవుని పరిశుద్ధాత్మ మీ హృదయం అనే ఇంటిలోనికి రాడు. రాకపోతే మృతుల పునరుద్ధానము లేదు. మృతుల పునరుద్ధానం లేనప్పుడు ఎందుకు క్రీస్తు? మనకు మృతుల పునరుద్ధానం లేనప్పుడు ఎందుకు బాప్తిజం? మనకు మృతుల పునరుద్ధానం లేనప్పుడు ఎందుకు ఈ భక్తి? పరిశీలించండి, మోకరించండి. మీకు మనసుంటే పశ్చాత్తాపడండి. హల్లెలూయా. ఇప్పుడు మన కోసం మనం బ్రతికినట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యమే కదా. అదే పౌలు చెబుతున్నాడు. ఇది నేను చెప్పిన మాట కాదు, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా పౌలు కొరింథీలో ఉన్న సంఘముతో మాట్లాడినట్లుగా ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బాప్తిసం ద్వారాగా మరణించిన మనము తిరిగి లెగవాలి. ఎందుకంటే మృతుల్లో నుండి క్రీస్తు యేసు 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసించున్నారని తిరిగి లేపుతున్నాడు. ఇదే క్రొత్త జన్మ. ఇది కానిది జన్మ కాదు. నాకైనా మీకైనా ఎవరికైనా ఏ పాస్టర్కైనా ఇదే క్రొత్త జన్మ. హల్లెలూయా. అనేక విగ్రహాలు లోపల పెట్టుకుని పరిశుద్ధాత్మకు అడ్డుబండగా పెట్టుకుని పరిశుద్ధాత్మ కావాలని ప్రార్థిస్తున్నారా? అడ్డుబండను తీసేయండి. విగ్రహం అనే అడ్డుబండను తీసేయండి. ధనము లోకము
పనికిరాని వాడను. సహోదరులారా, తండ్రి ఎంత ప్రణాళిక కలిగి మన పట్ల ఉన్నాడు, ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. మాట్లాడుతున్నది ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మన పట్ల అర్థం చేసుకోండి. మమ్మల్ని హెచ్చరిస్తున్న దేవా. ఈ శూన్యమే లేదు, ఈ సృష్టి లేదు, ఈ భూమి లేదు, సూర్యుడు చంద్రుడు నక్షత్రములు సముద్రములు ఏమి లేనప్పుడే తండ్రిలో మనల్ని కలగజేసినాడు. తండ్రిలో మనం కలగజేసినాడు. నీవు తల్లి గర్భములో నిర్మించక మునిపే నేను నిన్ను చూసి ఉన్నా. నీవు నీ తల్లి గర్భములోకి రాక మునిపే నీవు నాకు తెలుసయ్యా, నీవు నాకు తెలుసు. ఇర్మియాతో మాట్లాడుతున్నాడు దేవుడు, ఇర్మియాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇర్మియా మొదటి అధ్యాయం 4వ వాక్యంలో దేవుని పరిశుద్ధాత్మ ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఓ ఇర్మియా, నీవు పుట్టక మునిపే, నీ తల్లి నిన్ను గర్భము ధరించక మునిపే నీవు నాయంతో ఉన్నావు ఇర్మియా. ఓ సహోదరా, సహోదరి, నీవు నాయంతో ఉన్నావు. భయపడకు, 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 దిగులు పడకు. నిన్ను నా రక్షణ కొరకు పంపి ఉన్నాను. నీ రక్షణ, నీవు రక్షణ పొందుడితే నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని మీకు ఇచ్చి ఉన్నారు. ఆయన సిలువలో శ్రమ పడుతున్నాడు, ఆయన సిలువలో శ్రమ పడుతున్నాడు. నిందించే వారికి నోరు తెరవలేదు, అవమానించే వారికి నోరు తెరవలేదు. ఉన్న వస్త్రమును కూడా లాగివేశారు, ముఖం మీద గుద్దారు, రొమ్ములు వేశారు, హింసించారు. అందుకే ప్రభు చెబుతున్నాడు, నీ రక్షణ కొరకు నేను భరించా, నీ రక్షణ పొందడానికి నేను శ్రమను సహించా, మీ రక్షణ పొందాలనే నేను సమస్తముల శ్రమను సహించా. నా నిమిత్తము మీరు కూడా కొన్ని దినాలు సహించండి, నా నిమిత్తం మీరు కూడా శ్రమను కొన్ని దినాలు భరించండి. ఈ లోకములో అనేకులు మాట్లాడుతున్న మాటలు నా నిమిత్తము భరించండి, కొన్ని దినాలు భరించండి. ఎందుకంటే నేను మరలా రాబోతున్నా, నేను తిరిగి రాబోతున్నా, మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి నేను రాబోతున్నా, నాతో కూడా కూర్చున్న పెట్టుకోవడానికి నేను రాబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా విశ్వాసం లేని వారు, ఇంకా విశ్వాసం లేని వారు మౌనంగా ఉండండి. ఎవరికైతే విశ్వాసం ఉందో వారు స్తుతించునుగాక, వారు కనపరచునుగాక, వారు మహిమపరచునుగాక, వారు ఆరాధించునుగాక. వారు తండ్రి కొరకు జీవించునుగాక, మృతుల్లో నుండి తిరిగేసిన క్రీస్తు కొరకు జీవించునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, ఏ మతము లేదు, ఏ కులము లేదు, ఏ జాతి లేదు, ఏ ప్రాంతము లేదు. అందరూ దేవుడు ఇచ్చు ఉచితమైన రక్షణ పొందవలనని తండ్రి కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడితే భయపడేది కాదు, క్రీస్తు మార్గము భయపడితే భయపడేది కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ సహోదరులారా, అయితే మీరు ఈ ఇరుకు మార్గంలో నిలిచి ఉండాలి. కొద్ది నిమిషం నా నిమిత్తం భరించండి, శ్రమలు సహించండి. సూటిపోటి మాటలు వస్తున్నప్పుడు నా నిమిత్తం భరించండి. మీకు వస్తున్నాయంటే మిమ్మల్ని బట్టి కాదు, నన్ను బట్టి మీకు వస్తున్నాయి. అయినా కొంచెం సహనం సహించండి. నేను త్వరగా రాబోతున్నా. వాని వాని క్రియల చొప్పున జీతం నా యొక్క ఉంది.
వారి వారి క్రియల చొప్పున జీతం ఇచ్చేందుకు నా యొద్ద ఉంది. నా తండ్రి ప్రతిఫలం ఇచ్చేవాడు నేను. అయ్యా నాతోను మాట్లాడుతున్న దేవా, Holy Spirit, glory, glory, glory. ధురరా ధురరా శ్రీవాసలం ధురనా ధురరా అగ్నిరదాన స్థలం ధురనా ధురరా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా గొర్రె నా స్వరం వినను, అది నా యొద్ద నుంచి ఎవరు దొంగిలించలేరు. నా రక్తమిచ్చి కొన్నా, ప్రాణమిచ్చి కొన్నా, ఒకవేళ బలహీనరా కృంగిన వారా లేవలేకపోతున్నారా, కొంచెం సమయంలో నిరుత్సాహంలో గెలిపారా, మిమ్మల్ని బలపరిచి నిలబెట్టేవాడును నేనే, మిమ్మల్ని లేవనెత్తేవాడును నేనే, మిమ్మల్ని ఆదరించేవాడును నేనే, మీ కట్లు కట్టువాడును నేనే. మన ప్రధాన కాపరైన క్రీస్తు మన పట్ల సమస్తము చేయవాడు. మన ప్రధాన కాపరైన క్రీస్తు. ఒక పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతయ్యా, నా తండ్రి నాతోను మాట్లాడుతున్న దేవా. అయ్యా నా తండ్రి, ఆ పలుగు పన్నాలు మేము వెనకడిగేయకుండా నా ప్రభువా, ఎంత మనసుగా అయితే నా ప్రభువా, ఎంత సూర్యుడా మా పక్షాలెత్తవాడు దేవా, నాతో మాట్లాడుతున్న దేవా. నేనైతే దౌర్భాగ్యురాలేనయ్యా, పాపినయ్యా, పలికి రాలినాడు నా ప్రభువా. నాలో ఏ విగ్రహం ఉందో నా తండ్రి, ఆ విగ్రహాన్ని కూర్చోలేనా వాయుమండల శక్తి ఆపలేదు. క్రీస్తు స్థాపిస్తున్న రాజ్యమును, క్రీస్తు తన ఆత్మతో స్థాపిస్తున్న రాజ్యమును ఏ యుగ సంబంధమైన దేవత ఆపలేదు. ఏ లోకనాథుల అధికారం ఆపలేదు. ఆపాలంటే నా తండ్రి అనుమతి ఇవ్వాలి. నీ పాదాలు నేను కడగాలైనా, నా ఇంటికి రానా ప్రభువా, నా హృదయాల ఇంటిలోకి రానా ప్రభువా. అయ్యో నేను పాపినయ్యా, నేను దేవతో మాట్లాడుతున్న దేవా, నేను ఇంకొక నిమిషం వాళ్ళని ప్రార్థించాలంటే ప్రార్థించండి. నా తండ్రి, మీ హృదయము నా హృదయం మోసకరంలో ఉందేవా. చేర్చబడండి. ప్రార్థించాలని మీకు అనిపిస్తే ఇంకొక నిమిషం మాత్రం ప్రార్థించండి. దావీదు కుమారుడా, అయ్యో నేను దౌర్భాగ్యురాలినయ్యా, నేను మోసగచ్చినాను నా ప్రభువా, నేను అబద్ధికురాలు నా ప్రభువా. ఆ సమాధిలో నేను మరణించాను. అయ్యో నేను దౌర్భాగ్యురాలిని. క్రైస్తవ్యము సమాధిదా కాదు, క్రైస్తవ్యము సమాధిదా కాదు, సమాధి తర్వాత బ్రతకడానికి క్రైస్తవ్యం. క్రీస్తు సమాధి దాకా కాదు, సమాధి తర్వాత బ్రతకటానికే క్రీస్తు. సమాధి తర్వాత తిరిగి బ్రతకటానికే క్రీస్తు. సమాధి దాకా బ్రతకటానికైతే క్రీస్తు అవసరం లేదు. క్రీస్తు అవసరం లేదు. ఈ సమాధి నుంచి తిరిగి బ్రతకటానికే క్రీస్తు. కొత్త ఆకాశము, కొత్త భూమి, కొత్త ప్రభుత్వం, తండ్రి ప్రభుత్వం,
పరలోక ప్రభుత్వం. ఆశలు పిల్లలుగా ఉన్నావా? అయ్యో నా తండ్రి, నేను నా ప్రభుత్వం స్థాపిస్తానని హేరోదు రాజుతో యేసుక్రీస్తు చెబితే హేరోదు రాజుకి అతను కాలేదు. అయ్యా, పరిశుద్ధుడా, హేరోదు రాజుకి అర్థం కాలేదు. దేవా, ఈ రోజులు కూడా అనేకులకి అర్థం కావట్లేదు. నా ప్రభువు స్థాపిస్తున్న రాజ్యము దేవుని రాజ్యము ఒక్కొక్కరి హృదయంతరంగములో స్థాపిస్తున్నాడు. ఆకాశములో ప్రభువా, నా తండ్రి, ఆ స్థాపిస్తున్న రాజ్యం నాతో మాట్లాడుతున్న దేవా, మనందరం మొత్తం ఏమి దాగి ఉండయ్యా, మా పరిశుద్ధుడు రాజ్యము కలిగిన మా ప్రభువు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏమి కలిగిన ఇదిగో తండ్రి, ఈ జగతికి పునాది వేయబడకమునిపే మా రక్షణ కొరకు తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని తండ్రి మీరు కలగజేసిన దేవా మీకు స్తోత్రం. మృతుల్లో నుండి తిరిగి లేచిన మా క్రీస్తు ఇప్పుడు సమస్తము మహిమ అధికారము రాజ్యము మీదైనదని సెలవిస్తున్నారు మా తండ్రి మీకు స్తోత్రం. ఇప్పుడు ఈ క్రీస్తే సజీవుడైన దేవుడై ఉన్నాడని సెలవిస్తున్నా ప్రభా. ఈ క్రీస్తే సజీవుడైన దేవుడై ఉన్నాడని సెలవిస్తున్నారు ప్రభా. మొదటి యోహాను సువార్తలో యోహాను మొదటి పత్రికలో మీరు సెలవిస్తున్నారు ప్రభా. అవును తండ్రి, మీరే ఇప్పుడు సమస్తము దేవుడై ఉన్నారు. మృతుల్లో నుండి తిరిగి లేచిన తర్వాత మీరే సమస్తమును ప్రభుత్వం చేస్తున్నారు మా తండ్రి. మీ ప్రభుత్వము దేవా ఒక్కొక్కరిలో చేయండి ప్రభా. తండ్రి, మా బ్రతుకు చనిపోయిన తర్వాత తిరిగి బ్రతకటానికే మీరు మాకు రక్షకులుగా ఉన్నారు, మీరు మాకు ప్రభువుగా ఉన్నారు. సమాధిలో నుంచి తిరిగి లేపటానికే మీరు మా కొరకు ముందుగా మృతులు సైతము తిరిగి లేచి తండ్రి ఎద్దుకు వెళ్ళి ఉన్నారు. ప్రధాన కాపరి, మా ప్రధాన కాపరి ఇప్పుడు వరకు పరలోకములోనికి ఎక్కిపోయిన ఏకైక మా దేవుడా మా క్రీస్తు ప్రభు మీకు స్తోత్రం. మీ కొరకు తండ్రి పరదేశంలో పరిశుద్ధుల ఆత్మలన్నీ సిద్ధముగా కనిపెట్టుచుండగా కలిగిన దేవా, తండ్రి మీ రాక కొరకు కనిపెడుచున్నాయి, మీ రాక కొరకు కనిపెడుచున్నాయి. అవును ప్రభువా, మా అందరిని మీరు లేపబోతున్నారు, రెప్పపాటులో లేపబోతున్నారు తండ్రి. ఆ సమయంలో దగ్గరికి వచ్చిన మా దేవా మీకు స్తోత్రం. ఆ సమయంలో మీరు దగ్గరికి తీసుకొస్తున్న దేవా మీకు స్తోత్రం. ఇంకను మా విశ్వాసమును స్థిరపరచండి, ఇంకను మా విశ్వాసమును బలపరచండి తండ్రి. ఆ కొత్త రాజ్యము కొరకు ప్రభు మమ్మల్ని మీ పరిశుద్ధాత్మతో సిద్ధపరిచి ఎట్టి విధము చేత నేను ఇంకను ప్రతి వారు మృతుల పునరుద్ధానము దయచేయమని మీ రాజ్యానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఈ మాటలు విన్న ప్రతి వారి హృదయంతరంగములో మీరే ప్రభు జీవమును సమృద్ధి జీవము చేత స్థిరపరిచి బలపరిచి విశ్వాసములో బలవంతులుగా ప్రభు సిద్ధపరిచి ప్రభు మీ రాజ్యములకు మమ్మల్ని అందరినీ ప్రభు సిద్ధపరచమని మీరు త్వరగా రాబోతున్నందుకే స్తోత్రం. సంగమ సహవాసము ఈ మాటలు వినిచున్న ప్రతి వారిని బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి వారిని మీరు ఆత్మీయంగా దీవించి ఆశీర్వదించి మీ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.